మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో 33వ వార్డులో ఆసక్తికర పోరు నెలకొంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న పోలు ఉమాదేవి శ్రీనివాస్ ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలంటూ ప్రచారం ముమ్మరం చేశారు. హనుమాన్ బస్తీలో ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాము నమ్ముకున్న పార్టీలు, నాయకులు తమను మోసం చేశారని, కానీ వార్డు ప్రజలు తమను ఆదరించి పోటీలో నిలబెట్టారని తెలిపారు. గత 5 ఏళ్లలో వార్డులో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించామన్నారు. పార్టీలు ముఖ్యం కాదని, అభివృద్ధి చేసే వారికి పట్టం కట్టాలని కోరుతూ మరోసారి అవకాశం ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నా పేరు పోలు ఉమాదేవి. 33వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఫుట్బాల్ గుర్తుకి ఓటేసి అందరూ అధిక మెజారిటీతో గెలిపించగలరని కోరుకుంటున్నాను. మేము 33వ వార్డు నుంచి వెళ్ళి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము. గతంలో కూడా 2020 నుంచి 26 సంవత్సరాల వరకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. అందులో భాగంగానే ఇటు టీఆర్ఎస్ పార్టీలో అటు కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతకాలం పనిచేయడం జరిగింది. మమ్మల్ని అణచివేయడానికి, రాజకీయంగా ఎదగనీయకుండా కొంతమంది రాజకీయ నాయకులు ఒక శక్తిగా మారి మమ్మల్ని అనుదొక్కాలని చూశారు కూడా. పార్టీలో టికెట్ ఇస్తానని పిలిచి మరీ బీఫామ్ రెడీ అయింది, రేపు పొద్దున మీకు ఇస్తున్నామని చెప్పింది. తెల్లరసారి కూడా బీఫామ్ ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేశారు. మేము అలాంటి వారికి మేము ఖచ్చితంగా గుణపాఠం మా ప్రజలు చెబుతారు. కాబట్టి మేము కోరుకున్నది ఒకటే, ఎవరైతే పని చేస్తారో అలాంటి నాయకులను మీరు ఎన్నుకుంటే మన వార్డు కానీ, మన వార్డు ప్రజలు కానీ, వాళ్ళ సమస్యలు కానీ తీరుతాయి. గతంలో కూడా చూసుకున్నట్లయితే మేము వచ్చినప్పుడు 2020లో దాదాపుగా కరోనాతో దాదాపుగా 2.5 సంవత్సరాలు ప్రతి ఇంటిని కాపాడుకుంటూ గడప గడపకు అటు హైపోద్రావణాలు, పిచికారులు, వారి నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కటి కూడా మేము మా సొంత ఖర్చుతో కొంత ఇవ్వడం జరిగింది. వారు అది గుర్తించి మమ్మల్ని మళ్ళీ అన్న వాళ్ళు టికెట్ ఇవ్వకపోతేందన్న నీకు మేమున్నామని మమ్మల్ని ఖచ్చితంగా మీరు పోటీ చేయాల్సిందే, మన వార్డు నుంచి మిమ్మల్ని స్వతంత్ర అభ్యర్థి అయినా మంచిదే, ఇది సూది గుర్తు అయినా మంచిదే, టాబ్లెట్ గుర్తు అయినా మంచిదే, నిన్ను గెలిపిస్తామని మా వాళ్ళందరూ కంకణం కట్టుకొని ఈరోజు నన్ను బస్తీ ప్రజలు మొత్తం ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే గతంలో కూడా మేము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఎప్పుడు 2020 నుంచి మొదలుపెట్టి 26 వరకు కూడా ఎప్పుడు వర్షాకాలం వచ్చినా కూడా రామ్నగర్ బ్రిడ్జి అనేది ఉప్పొంగుతూ ఉండేది. ఆ విషయంలో ప్రతిసారి అటు కలెక్టర్ గారికి కానీ, అప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, అధికారులకు కానీ, కమిషనర్ కానీ ఎప్పుడు చెప్తూనే ఉండేవాళ్ళం. వాళ్ళు స్పందించి కూడా మొన్న రీసెంట్లీగా 2 కోట్ల రూపాయలతో బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇది కూడా ఒక వంతుగా మా విజయం అని మేము అనుకుంటున్నాము. ఇదంతా ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా లో వోల్టేజ్తో ఉన్నటువంటి మనకు హనుమాన్ బస్తీ అంధకారం ఉన్నప్పుడు కూడా మేము మా సాయశక్తుల ఏ గారితో, డి గారితో, కరెంటు వాళ్ళతో మాట్లాడి రామ్నగర్ స్కై జిమ్ ముందు కూడా ఒక 5 లక్షల రూపాయలతోని ట్రాన్స్ఫార్మర్ కూడా మేమే వేయించాము. అదేవిధంగా చూసుకున్నట్లయితే మన వార్డులో మేము వచ్చినప్పుడు దాదాపు ఒక 10-15 పోల్స్ అక్కడక్కడ కనిపించేది. నేను వచ్చిన తర్వాత మా ఉమాదేవి గారు మేమందరము ఎప్పుడు పేపర్ వర్క్ పెట్టుకుంటూ కమిషన్ గారు ఎంబడి, అటు ఏ గారు ఎంబడి, ఎమ్మెల్యే గారు ఉన్న వాళ్ళు ఎంబడి పడుతూ మన వార్డుకు దాదాపు 40 పోల్స్ పట్టుకొచ్చాం. దాదాపుగా ప్రతి లైన్లో చూడండి, ఈరోజు ప్రతి లైన్లో కూడా వెలుగులు జిమ్ముతున్నాయి. ప్రతి ఒక్క నైట్ కూడా తెల్లారిలాగా కనిపిస్తుంది. అంత బ్రహ్మాండంగా మేము చేసినాము దానికి. అది కూడా మా విజయం అని మేము చెప్తున్నాము. ఎందుకంటే మీరు మమ్మల్ని ఆశీర్వదించారు, మేము చేస్తున్నాము, మళ్ళీ కూడా చేస్తాము. అదేవిధంగా చూసినట్లయితే గ్రంథాలయం కూడా పాతబడ్డ రూమ్ లెక్క ఉండేది. అది దాన్ని కూడా మేమే మా సొంత ఖర్చులతో దాన్ని కరెంట్ ఇప్పించినాము. అదేవిధంగా గ్రంథాలయాన్ని కూడా మేము కలర్ వేయించి ఈరోజు ఆదర్శ గ్రంథాలయం పేరు రాపించింది కూడా మేమే. ప్రజలు గమనించాలి ఇదంతా కూడా. అదేవిధంగా మురికి కాలువ వ్యవస్థ కూడా చాలా దయానీయంగా ఉండేది. ఎటు చూసిన మురికాల వాసన, చెత్త చెదారం అన్ని కలిసి ఉండేది. దాన్ని కూడా కొంత ఖర్చు మేము పెట్టుకుంటూ, కొంత ఖర్చు మున్సిపాలిటీతో చెప్పుకుంటూ, ఎప్పుడు ఫాలోఅప్ చేసుకుంటూ కమిషనర్ గారితో పాపం అని ఊకంటున్న సీను ఏంది మీ వాళ్ళ సమస్యలు వేరే వాళ్ళు మేము చూసుకోవద్దని. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎంబడి పడుతూ కూడా ఈరోజు మన బస్తీని దాదాపుగా ట్రాక్టర్లు పెట్టుకుంటూ, మన మనుషులను పెట్టుకుంటూ ఎప్పుడు తీస్తూనే ఉన్నాం. అది కూడా ప్రజలు మమ్మల్ని గ్రహించారు. అదేవిధంగా ఇంకా మనము చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము. సీసీ రోడ్లు వేసాము, సంబంధించిన బాప్యం సంబంధించిన ఒక బ్రిడ్జ్ కూడా 25 లక్షలతో అది కూడా శాంక్షన్ అయి ఉంది. అదే రీసెంట్లీ మొన్న కూడా 15 లక్షల రూపాయలతో ఆల్రెడీ శాంక్షన్ అయిన అమౌంట్ కూడా ఉంది. అది కూడా నాకు
కలిసి మళ్ళీ మేము గెలిచిన తర్వాత 100% మేమే గెలుస్తున్నాము. గెలిచిన తర్వాత ఒక మార్చి ఏప్రిల్లో అవి కూడా స్టార్ట్ అవుతాయి. అవి కూడా కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు భవిష్యత్తులో మేము చూసుకునేది ఏమిటంటే మెయిన్ పోస్ట్ ఏంటంటే దాదాపుగా ఆదర్శ గ్రంథాలయం అనేది కూడా చాలా ఓల్డ్ అయిపోయింది. దాన్ని కూడా కొత్త నిర్మాణం చేపడతాము. అది కూడా మేము అధికారులతో స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడతాము. అది కూడా చేపిస్తాము. అదేవిధంగా మన వార్డులో అంగన్వాడీ స్కూల్ అనేది ఇప్పుడు కూడా లేదు. అది దాదాపు అందరూ ఎక్కడ అంటే మన కిరాయి ఉండడం అక్కడ ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు. అది కూడా మేము చూస్తున్నాము. దాన్ని కూడా ఇంతకుముందు తీసుకెళ్ళాం వాస్తవంగా చెప్పి అధికారులకు. కొంత అమౌంట్ ఇస్తాము, కొంత జాగా చూసుకోమని చెప్పన్నారు. మేము కూడా మా దగ్గరలో గిట్ట ఏదైనా జాగా ఉంటే అది కూడా చూపించి అది కూడా అధికారులతో మాట్లాడి చేపించే అవకాశం 100% ఉంటుంది. ఈ శక్తిని కష్టపడతానండి. ఎందుకంటే మీరు మీ ఇంట్లో ఒక కొడుకు లెక్క, ఒక అన్న లెక్క, తమ్ముడు లెక్క నన్ను మీరు భావించి ఎలా చూసుకున్నారో నేను కూడా మిమ్మల్ని అందరినీ మా కుటుంబ సభ్యులు అనుకున్నాను. ఎందుకంటే ఫుట్బాల్ గుర్తుకే.